హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఇంటి భోజనం. అందరూ బాగున్నారా? ఈరోజు మేమైతే ఒంటిమిట్ట నందలూరు వెళ్ళాం. నందలూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడ టెంపుల్ అందుకైతే చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు లొకేషనే చాలా బాగుంది. మొత్తం హిల్ స్టేషన్ లాగా కొంచెం అట్లా బాగుంది. మధ్యలో వాటర్ అందుకు కూడా ఉన్నాయి చూడండి. వే కూడా చాలా బాగుంది. మీరు ఊరికి ఎప్పుడైనా వెళ్ళి ట్రై చేయండి. మేమైతే బైక్లో వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఆగలేదు, లేదంటే అక్కడ ఆగేవాళ్ళం బస్లో కాబట్టి మాకు ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చాము. టెంపుల్లో అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇంకా లోపల టెంపుల్ లోపల వీడియో ఎత్తనివ్వలేదు వాళ్ళు, లేదంటే వీడియో లోపల కూడా ఎత్తాలని మా అమ్మ ట్రై చేసింది, కానీ వాళ్ళు ఎత్తనివ్వలేదు. టెంపుల్లోకి ఫస్ట్ మొబైల్ అలో లేదన్నారు, కానీ మేము తీసుకెళ్ళాము. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా నందలూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి? అక్కడైతే చాలా బాగుంది. అక్కడ మనం ఉండిలో అందుకు వేసేటి డైరెక్ట్ తిరుమలకి వెళ్తాయంట. ఒకవేళ మనం వీడియో తీసినా కూడా మొబైల్ తీసుకొని వెళ్ళి ఉండిలో వేస్తారంట. ఆ తిరుమలకి వెళ్తుందంట. అందుకోసమే వీడియో స్టాప్ చేసింది మా అమ్మ. టెంపుల్లో అయితే చాలామంది ఉన్నారు, కానీ నార్మల్గా బస్సెస్లో అందుకు ఎవరు లేకుంటే ఈరోజు తక్కువ ఉంటారేమో రష్ అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది రష్ే ఉన్నారు. మాకు దర్శనానికి కూడా కొంచెం లేటే అయింది. ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒంటిమిట్ట అయితే వెళ్ళాము. మాకు ఫుడ్ కూడా టైంకి అక్కడ అంతా మంచిగా చిక్కింది. అసలు టైంకి అక్కడ భోజనాలు పెడతానే ఉన్నారు. ఇక్కడ భోజనాలు పెట్టారు, అక్కడ భోజనాలు పెట్టారు. టెంపుల్లో అయితే మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. స్వామిటేవో ఉత్సవాలు ఉన్నాయంట. నార్మల్ డేస్లో కన్నా ఇంకా ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు టెంపుల్ ఇంకా చాలా బాగుంది. ఇప్పుడైతే ఒంటిమిట్ట వచ్చేసాము. అక్కడ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు దారిలోనే ఇది మా ఊరికి, అందుకోసమే ఒంటిమిట్ట కూడా వచ్చాము. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. కొంచెం చూడ్డానికి మైసూర్ ప్యాలెస్లో ఉన్నట్లు ట్రీస్ అందుకు కూడా చాలా బాగున్నాయి. చూడండి, సేమ్ మైసూర్లో ఉన్నట్టుంది కదా. మేమైతే అక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసాము. టెంపుల్లో అందుకు కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. నార్మల్గానే మనకి టెంపుల్కి వెళ్తే ఆ వైబ్రేషనే వేరు కదా, చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. మా వాళ్ళు వీకెండ్ ప్లాన్ అని చెప్పేసి ప్లాన్ చేశారు. అనుకోకుండా వెళ్ళాము, కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం మనం ఏదైనా కోరికలు కోరుకుంటే అవి మంచిగా నెరవేరుతాయంట. మనకు నార్మల్గానే ఒంటిమిట్ట అంటానే మనకు గుర్తొచ్చేది రాములవారి కళ్యాణమే కదా. ఈ ఒంటిమిట్టలో శ్రీరామనవమికి అయితే రాములవారి కళ్యాణం చాలా చాలా బాగా జరుగుతుంది. మీరు కూడా ఎప్పుడైనా రండి. నెక్స్ట్ శ్రీరామనవమికి మాత్రం మిస్ అవ్వకోకుండా రండి అక్కడికి. వీలైతే మేము కూడా వస్తాము. కానీ మొత్తానికి టెంపుల్లో అయితే అవి ఉన్నాయి కదా స్తంభాలు, ఆ స్తంభాలలో ఒక మనిషి కూర్చోవచ్చు అంత ప్లేస్ కూడా ఉంది. టెంపుల్లో నుంచి అయితే మాకైతే చాలా సేపు చాలా బాగా అనిపించింది. బయటికి కూడా రావాలనిపించలేదు. అక్కడే చాలాసేపు ఆడుకున్నాం. మాతో పాటు వచ్చిన మా అత్త వాళ్ళ పిల్లలు అందుకు కూడా అందరూ చాలాసేపు ఆడుకుంటా అక్కడే ఉన్నాం. మీరు కూడా ఒంటిమిట్ట వెళ్ళింటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు కూడా కామెంట్ చేయండి.